హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో అందుబాటులో ఉండే పదార్థాలతో ఎంతో రుచిగా ఉండే సొరకాయ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక సొరకాయ తీసుకొని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం నూనె వేసి ఈ ముక్కలను ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో టమాటాలు, కొంచెం చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిసేపు వేగిన తరువాత దీంట్లో కొంచెం పసుపు, కొత్తిమీర వేసి కొత్తిమీర కొంచెం మెత్తగిల్లేదాకా వేపుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో ఉడికించిన సొరకాయ ముక్కలు వేయాలి. దాంట్లోనే టమాటాలు, సరిపడా ఉప్పు వేసి మనకు కావలసినంత మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుసుగా ఉంటే అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి తాలింపు పెట్టుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి బాగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తాలింపులో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఈ తాలింపులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని దాంట్లో వేసి కలుపుకోవాలి. అంతేనండి, మన సొరకాయ టమాటా పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.